హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఎన్ఆర్కి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. స్వెట్ చూసారా ఎలా పడుతుందో. నేను నరేంద్ర అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం. సడన్ గా అనుకొని వెళ్తున్నాడు చూడండి, లగేజ్ గబ్బ 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 గబ్బ. గైస్, అనుకోకుండా హైదరాబాద్కి అయితే వస్తున్నాము. యాక్చువల్గా నిన్నే వెళ్ళాల్సిందేది కానీ కుదరలేదు. ఈరోజు అయితే వెళ్తున్నాం. సాటర్డే, టైం 4 అలా అవుతుంది. 4:30కి వందే భారత్ ఉందనమాట. 4 అయింది ఇప్పుడు. మా ఇంటి నుంచి మెయిన్ స్టేషన్కి వెళ్ళాలంట. మెయిన్ స్టేషన్కి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుందేమో. 4:30 కల్లా రీచ్ అవ్వాలి. ఎందుకంటే వందే భారత్ తెలుసు కదా, అసలు ఎవరి కోసం ఆగదు. ఫుల్ టమాటలుగా ఉన్నాయి. రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. హ్యాపీ జర్నీ చెప్తున్నారు ఆటో అంకుల్. 5-10 నిమిషాలకే నరేంద్రతో కనెక్షన్. ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే రెనోవేషన్ చేస్తున్నారు, అందుకే ఇలా ఉంది. అందులో అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్తున్నాం మనము. లాస్ట్ టైం మేము మమ్మీ వాళ్ళని తిరుపతికి ట్రైన్ ఎక్కించేటానికి వచ్చాము ఇక్కడికి. రైల్వే స్టేషన్, నెల్లూరు రైల్వే స్టేషన్లో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. నాకెంతకని చెప్పాడు తెలుసా, ట్రైన్ ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు 4కి ట్రైన్, 3:45 అయ్యింది, వెంటనే స్టార్ట్ అవ్వాలి. 4,000 పెట్టాను టికెట్. 4,000 వేస్ట్ అయిపోతుంది, నువ్వు సర్దుకుంటానే ఉంటావా అది అని చెప్పాడు. మళ్ళీ ఆటో ఎక్కాక చెప్పాడు 4:30కి అని చెప్పి. రేపు కలుద్దాం. నువ్వు నాకు ఎంతకని చెప్పావు ట్రైన్? ఎంత? 4:30 చెప్పాను. నాకు ఇంట్లో ఎంత చెప్పాను? 4 చెప్పాను. సరే కొంచెం తొందరపడదాం అని అట్లా చెప్పాను. చూడాలి. మనం కానీ ముందుగా వచ్చామనుకో ట్రైన్ దగ్గరికి, లేట్ అవుతుంది ట్రైన్. మనం లేట్గా వచ్చామంటే అది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా లేదు రుచి 2 మినిట్స్ ఉంది ఇంకా. తిరుపతి నుంచి వస్తుందంట గాయస్ ట్రైన్ ఇది. తిరుపతి నుంచి 3:15 కంట, నెల్లూరుకి వచ్చే కొందికి 4:35 అవుతుందంట. వితిన్ 1 hour 25 minutesలో వచ్చేస్తుంది ట్రైన్ నెల్లూరుకి. నరేంద్ర స్పెక్స్ బాగున్నాయా? చూపి నరేంద్ర, పెట్టుకొని. వాచ్ కూడా పెట్టాడు గాయస్. ఇట్లను అమ్మాను. ఎలా ఉంది అడుగు, కమెంట్ చేయి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి ఒకసారి. కానీ ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కానీ అలా కూర్చున్నామంటే ఇంకంటే మనకి డబ్బులు. చూపి ఒకసారి క్లియర్గా. కమెంట్ చేయండి గైస్. ఇంకా ఈ ట్రైన్తో పెట్టుకుంటే అవ్వదని చెప్పి నరేంద్రకి వీడియోని ఇచ్చి నాకు కొన్ని క్లిప్స్ ఇవ్వు అని చెప్పాను. ఎందుకంటే ఫిట్ చెక్స్ అన్నీ మనం ఇంటి దగ్గర బయట అట్లంతా చేస్తుంటాం కదా, రైల్వే స్టేషన్లో ఎప్పుడు చేయలేదు కదా. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుందని చెప్పి వీడియో తీపిస్తున్నాను. ఈ డ్రెస్ అయితే మీకు తెలుసు కదా, కార్డ్ సెట్ మింత్రాలో తీసుకున్నాను. బ్రౌన్ కలర్ ఇస్ ట్రెండింగ్ కదా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చికెన్ కర్రీ వర్క్ వచ్చింది కూడా. ఈరోజైతే డే అంతా వేసుకున్నా కూడా అంత కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు కూడా నచ్చితే లింక్ అయితే మనము ట్యాగ్ చేస్తాము వీడియోలో, చూడండి, నచ్చితే తీసుకోండి. నేను రుచి మామూలుగా అయితే బస్కి వెళ్ళాలి హైదరాబాద్కి. దగ్గర 14 గంటలు చూపిస్తుంది బస్ జర్నీ. అంతసేపు యాడ్ జర్నీ చేస్తాంలే. వందే భారత్ అయితే టైంకి వస్తుంది, టైంకి తీసుకెళ్తుంది. ఒక 400-500 ఎక్స్ట్రా పోతే బాగుంది అని చెప్పి వందే భారత్ చేసుకున్నాము. నెల్లూరు స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం. 35 minutes లేట్ అంట. ఇంకేం లాభం వందే భారత్ చేసుకొని. ఈ సిస్టమ్ ఉంది చూసావు, ఈ సిస్టమ్ నాకు నచ్చలేదు రుచి. మనం ఏం మార్చలేమయ్యా సిస్టమ్ని.
రైల్వే మార్చలేమని మనకు తెలుసు, అందుకే కదా వందే భారత్ ని వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారనే కదా నమ్మకంతో చేసుకున్నాం. అందరూ మాలాగే వెయిట్ చేస్తున్నారు. రైల్వే మినిస్టర్ కైనా ట్యాగ్ చేయాల్సింది. రైల్వే మినిస్టర్ ఏకంగా స్టేటా సెంట్రల్. వందే భారత్ ఎవరు మెయింటైన్ చేస్తే వాళ్ళది. ఏందో నిల్చొనే ఉన్నాం, ప్లేస్ కూడా లేదు కూర్చునేదానికి. వేడు ఒక పక్కన చూడండి, మొహం ఎట్టయితుంది. నరేంద్ర చూడండి అసలే ఎంత కర్రీగా అయిపోయింది. కర్రీ సరి మనం వందే భారత్ చేసుకున్నాం కాబట్టి ఇంత లావని ఎక్సైట్ అవుతున్నాం. నార్మల్ ట్రైన్ చేసుకొని ఉంటే అలవాటు పడిపోయేవాళ్ళం కదా. ఈ క్వశ్చనే రాదు మన నోట్లో నుంచి. పాయింట్. మనం ఏ రోజైనా ముందుగా వచ్చామనుకో ట్రైన్ దగ్గరికి, లేట్గా వస్తుంది ఇలానే. మనం కానీ లేట్గా వచ్చామనుకో పరుగులు. మేము స్టేషన్లో వీడియో తీస్తుంటే దగ్గర ఒక 100 కళ్ళు మా సైడే చూస్తున్నాయి. అయినా కూడా మేము సిగ్గుపడట్లా, ఎందుకంటే అన్నీ వదిలేసి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తాం 2 ఏళ్ల క్రితం. సో మీరు కూడా మీలోని భయాలన్నీ వదిలేసి ఏమన్నా చేయాలనుకుంటే చేసేయండి, ఎందుకంటే ఉండేది ఒకటే లైఫ్. నిన్నే పెద్ద మూవీ చూసాడు కదా, డైలాగ్స్ అయితే. నేను పెద్ద మూవీ చూడక ముందు నుంచే నేను ఈ డైలాగ్ చెప్తా ఉన్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా? వందే భారత్లో మా ఎక్స్పీరియన్స్, అంతే కదా. అంతే గైస్, వీడియోని అయితే లైక్ చేసుకోండి. చూడండి ఎంతమంది ఉన్నారో మా వెనకాన. నన్ను ఎప్పుడు చూడని కళ్ళు అదోలా చూస్తున్నాయి. ఏ మూవీలో డైలాగ్ ఇది? బాహుబలి. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది. ఇదే ఆరెంజ్ కలర్లో ఉంది. ఆరెంజ్ కలర్ అంటే స్లీపర్ కదా మామూలుగా. చూద్దాం, స్లీపర్ అయితే మాకే అడ్వాంటేజ్ కదా. ఇంకా లెట్స్ గో గైస్. మనం ఎప్పుడో ఎక్కాం. కొత్త ట్రైన్లు ఏమో ఇవన్నీ. వెనక్కిరా. వందే భారత్ ట్రైన్ అయితే 6-7 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, స్ట్రెస్ ఉండదు అట్లా అనుకుంటే. ట్రైన్ వచ్చిందే లేటు, మళ్ళీ కదిలేదు మాత్రం బిన్నే కదిలేస్తుంది. అదేందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కాఫీ టీ చేసుకునేదానికి. ట్రైన్ అయితే చాలా బాగుంది. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం హైదరాబాద్కి వందే భారత్ ట్రైన్లో. బాగుంటుంది. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది గైస్. ట్రైన్ రాకముందు నుంచి ఆకలేస్తుంది. వెళ్ళిన వెంటనే లొకేషన్స్ చూసారా, మన నెల్లూరు పెన్నా బ్యారేజ్. బాయ్ చెప్పేసి నెల్లూరుకి ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. స్నాక్స్ తెస్తున్నారు చూడండి. అక్కడ వచ్చేదైతే మనం కొనుక్కోవాలంట, ఆయన తెచ్చేటు అయితే. ఈయన ఇచ్చేటు అయితే మనకు ఫ్రీగా ఇస్తున్నారు. నరేంద్ర వెజ్ ఆప్షన్ అయితే ఆప్ట్ చేసుకున్నాడంట మేము వచ్చేటప్పుడు. ఏమేమి ఇచ్చారో చెప్తాను. పాప్కార్న్, క్యారమెల్ పాప్కార్న్ అంట. ఇంకా నరేంద్ర డైట్లో ఉన్నాడని డైట్ మిక్చర్. అదేదో ఏందది, లడ్డా, వడాపావ్ అంట. ఓ ఇలా ఉంది, తిను. తినవైంది, అది కూడా డైట్ అంటవైంది. ఊరి నాయన డైట్ అంటే తిన్నంట. ఇది రియల్ యాపిల్ జ్యూస్. దాని తర్వాత ఇదేంది, మసాలా చాయ్ అంటే నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. వేడి నీళ్ళలోనా చల్ల నీళ్ళ? ఓ ఇన్స్టెంట్ చాయ్. వేడి నీళ్ళు ఇస్తాడు కాసేపట్లో. పాస్ అంట. ఇందాక ఏమైందంటే చెప్తాను ఆగండి. సో ఇవన్నమాట స్నాక్స్ అయితే వందే భారత్లో. ఇందాక ఏమైందంటే వచ్చిన వెంటనే ఒక అన్ని ఇలా స్నాక్స్ కాదు, వాటర్ ఇచ్చాడనమాట. ఆగండి, అది చెప్పలేదు కదా, ఇదన్నమాట వాటర్ బాటిల్. నరేంద్ర వచ్చి స్నాక్స్ ఎప్పుడు ఇస్తారని అడిగాడు ఎక్కిన వెంటనే. అన్న ఏమన్నాడు హిందీలో, ఏమన్నాడు? అభి ఆరేనా తోడ టైం వెయిట్ కరో అన్నాడంట. ఇప్పుడే కదా వచ్చావు, ఇస్తాము తట్టుకో అని చెప్పి. వచ్చి వెంటనే పడింది షార్ట్. అక్కడ వచ్చేదైతే మనం కొనుక్కోవాలంట. చూద్దాం, ఏదైనా నచ్చితే తీసుకుంటాం. ఆకలిగా ఉంది గాయ్స్. తిను
ఏం ఇబ్బంది లేదు. అందులో టిఫిన్స్ కూడా ఉంటాయా? దోశ, ఇడ్లీ అట్లా. ఇప్పుడు మనకేం పెట్టరా? డిన్నర్ ఇస్తారా? వావ్, నేను ఎప్పుడు తినలేదు గైస్ ఇట్లా వందే భారత్లో. చూడండి ఇలా ఉందన్నమాట. మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం. ఇదైతే బాగుంది. చాయ్ అంట, ఇలా హాట్ వాటర్ అయితే ఇస్తున్నారు. నో నహీ చాయ్ ఏమన్నా నరేంద్ర నీళ్ళు కావాలా అని అడిగాడు. మసాలా చాయ్ అంట, ఇన్స్టెంట్ చాయ్ అని చెప్పారు. ఆయన ఆ పని చేసింది. నాకు చెప్పాను కదా ఇప్పుడే కదా వచ్చింది సర్దుకో అని చెప్పి. ఇది ఎక్కడి మాస్రా. సో నరేంద్రకి ఈరోజు టైంకి టీ కూడా పడిపోయింది. బాగానే ఉందంట టేస్ట్ అయితే. నేను తెలిసిందే కదా టీ తాగను కాబట్టి నేను టేస్ట్ చేయలేదు. సరే గైస్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. హైదరాబాద్ వాళ్ళు మాత్రం తెలంగాణ వాళ్ళు మొత్తం ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి. అంటే బయటికి వెళ్ళడానికి మంచి ప్లేస్లు ఏమున్నాయి కూడా సజెస్ట్ చేయండి. ఫుడ్ కానీ ఎక్కడికన్నా చిన్న ట్రిప్ లాంటిది కానీ హైదరాబాద్ అవుట్కట్స్లో ప్లీజ్ సజెస్ట్. హైదరాబాద్లో కలుద్దాం. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మేమైతే ఇంకా జర్నీ కంటిన్యూ చేస్తాం. మీరైతే మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్. రేపైతే మంచి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాము. ఎందుకంటే సండే కదా, ఖాళీ కదా, తిరగాలి కదా. మనం వెళ్ళేది ఆ ట్యాంక్ బండ్కి, చార్మినార్కి, వేరే ఎక్కడికి తిరగట్లా వెళ్ళినప్పుడల్లా. ఓకే గైస్, బాయ్. లొకేషన్